హలో ఎవ్రీవన్. నిద్రలో కలలు రావటం సర్వసాధారణమైన విషయం. అయితే మనలో దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే వీటిని కొన్ని కలలు మనకు మంచి భావనకు కలిగిస్తే మరికొన్ని మాత్రం ఉలిక్కి పడేలా చేస్తాయి. ఇదిలా ఉంటే మనకు కనిపించే ఏ కల అయినా మన జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధించినవి ఉంటాయన్న స్వప్న శాస్త్రం చెబుతుందన్నమాట. అయితే మనం కనే కలలు మనకు జరగబోయే మంచి లేదా చెడుని సూచిస్తాయి పండితులు అంటున్నారు. మరి కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో పాము కనిపించగానే ఒక్కసారిగా భయపడతాం, ఉలికి పడతాం. అయితే కలలో పాము కనిపించడం వెనకాల అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం చెబుతుంది, ఏం చెప్పారో మన పండితులు అని ఇప్పుడు మనం చూద్దామన్నమాట. ఫస్ట్ది, ఒక వ్యక్తికి కలలో చాలా పాములు కనిపిస్తే అతనికి త్వరలోనే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అయితే రెండవది, ఒకవేళ కలలో పామును చంపినట్టు కల వస్తే పామును తరిమినా మీకు వచ్చే సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మూడవది, ఒక చచ్చిన పాము కనిపిస్తే స్వప్న శాస్త్ర ప్రకారం మీకు రానున్న రోజుల్లో మంచి జరగనుందని అర్థం. ఏదో మంచి జరుగుతుందని చెబుతున్నారన్నమాట. అయితే ఈ స్వప్న శాస్త్ర ప్రకారం కలలో పామును చంపినట్టు కల వస్తే పామును తరిమినా మీకు వచ్చే సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం చేసుకోవాలి. చచ్చిన పాము కనిపిస్తే మాత్రం స్వప్న శాస్త్ర ప్రకారం మీకు రానున్న రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. తెల్లటి లేదా బంగారు రంగులో ఉన్న పాము మీకు కలలో కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా ఎదగబోతున్నారని అర్థం చేసుకోవాలి. ఊహించని సంపద మీకు దక్కబోతుందని అర్థం. మీపై పాము ఎక్కుతున్నట్టు కల వస్తే మీకు ఉద్యోగంలో మంచి జరిగే అవకాశం ఉందని, వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి అన్నమాట. ఒకవేళ పాము మిమ్మల్ని కాటు వేసినట్టు కల వస్తే అప్పుడు మంచికి సూచిక అని పండితులు చెబుతున్నారు. ఏర్లుగా పడుతున్న ఇబ్బందులు అంటే చాలా కాలం మనం పడుతున్న అవరోధాలు, ఇబ్బందులు, కర్మఫలాలు ఉంటాయి కదా, వాటి నుంచి విముక్తి కలగటం అన్నమాట. పాము కాటు వేస్తే అప్పుల నుంచి విముక్తి లభించనున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇదే అండి మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ కళలో వచ్చే కానీ నిజ జీవితంలో కాదు. సో ఎవరు భయపడకండి, దేవుని నమ్మకం ఉంచండి.